ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 9వ వచనము. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. తన ప్రజలమైనటువంటి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పిన దేవుడు మనలను పరిశుద్ధులుగా చేయడానికి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడు ఉన్నాడు. మన కొరకు వ్రాయబడిన మాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే దుస్థితిలో మనం ఉన్నప్పుడు ఆ స్థితి నుంచి విడుదల పొందించడానికి పరిశుద్ధుడైన దేవుడి లోకంలోనికి వచ్చి మన కొరకు రక్తము సిందించి ఆయన మన కొరకు మరణించినాడని ఎవరైతే అంగీకరిస్తారో వారి పాపాలకు కడిగి వారిని పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనల్ని కూడా విమోచించినాడు. కాబట్టి ఆ రీతైన పరిశుద్ధ జీవితం మనం కూడా కలిగి ముందుకు సాగుదుము గాక.